ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యోబు, ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. ఊరకుండుట అనగా ప్రభు ప్రసన్నతలో ప్రశాంతముగా కూర్చుండుట. ఇది మన విశ్వాసమును తెలియజేయుచున్నది. ఆయనను నమ్మి మన భారమంతా వేసి విశ్రమించుటను బట్టి ఆయన ఎడగల ప్రేమను తెలియజేయుచున్నాము. ప్రతి వారి జీవితంలో ప్రశాంత వాతావరణము ఎంతో అవసరము. మన ప్రభువు శాంతికరమైన జలముల యొద్ద నడిపించువాడు కదా. మనలో అనేకులు రకరకాల పనులతో నిమగ్నమైపోయి దేవుని సేవను మర్చిపోతున్నాము. రాత్రింపగలు సేవ చేసినను ప్రజల మధ్య నుండి వేరై తండ్రితో ఏకాంతముగా సంభాషించుటకు సమయమును కేటాయించెను. రాత్రి ప్రార్థించువాడిగా ఉండెను. మనము కూడా ఏకాంతముగా ప్రార్థించుట వలన అంతరంగ పురుషునిలో బలము పొందుచున్నాము. మన సేవలో నూతన శక్తిని పొందుకొనుచున్నాము. ఆనాడు మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచుండెను. నేను ఒంటరిగా పనిచేయుటకు నా సోదరి నన్ను విడిపించినందున నీకు చింత లేదా అని ప్రభువును ప్రశ్నించెను. అయితే ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునెను, అది ఆమె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రశాంత వాతావరణం గురించి మనకు బోధించుచున్నది. మరియ వలె ప్రభు పాదాల చెంత కూర్చుండు సమయమును కేటాయించాలి. ఉదయమున లేచిన వెంటనే ప్రభు సన్నిధానంలో ప్రశాంతముగా కూర్చొని ప్రార్థించి దేవుని వాక్యం చదువుటయే కాక ప్రభుతో సంభాషించాలి. అప్పుడు ఆయన మెల్లని స్వరము వినగలము. ప్రభు కొరకు వేచి ఉన్నవారు నూతన బలమును పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి మనము ఊరుకుండి ప్రభు యొక్క అద్భుత కార్యములు చూద్దుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.